హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి వీడియో. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ భార్యాభర్తలకు కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. నేను టైం కూడా ఎక్కువ తీసుకోను. మామూలుగా జనరల్గా మీరు ఇది వినే ఉంటారు, ఉంచుకున్న దాని ప్రేమ ఊరు చివరి దాకా కూడా రాదు, కానీ కట్టుకున్న దాని ప్రేమ కాటికి చేరేదాకా ఉంటుంది అని చెప్పేసి ఈ కథ అనేది మనందరం కూడా వినే ఉంటారు చాలామంది కూడా. నేను అనేది ఏంటంటే, ఏదైనా చెప్పేటప్పుడు రెండు రకాలుగా చెప్పాలి, అలా కాకుండా ఒక సైడ్ నుంచే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏది మంచి ఏది చెడు అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. స్టోరీ అసలు ఏంటంటే, ఒకసారి మీరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో, ఒకసారి చెప్తా వినండి. అంటే ఒక భర్త వచ్చేసి వేరే ఆమెతో కొంచెం మోజులో పడతాడనమాట. పడి అతను అనుకుంటాడు, ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడు, అనుకుంటాడు ఇంట్లో నాకు పెళ్ళాం లేకపోతే నేను శాశ్వతంగా చక్కగా ఆమెతోటే ఉండొచ్చు కదా హ్యాపీగా అని చెప్పేసేసి అనుకుంటాడు. అనుకొని ఇక భార్య అడ్డంగా ఉందని చెప్పేసి దీన్ని ఎక్కడన్నా వదిలేసి వస్తే చక్కగా మేము హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసేసి పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఒక క్రూర మృగాలు తిరిగేటటువంటి అడవిలో వదిలేసి వస్తాడు. అలా వదిలేసి వచ్చి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఇక మేము హ్యాపీగా ఉండొచ్చు, మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు ఉండరు, మేము ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసేసి. ఎవరన్నా అడిగితే ఏమో ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పొచ్చు. ఇక అట్లా వదిలేసి వస్తే ఇక ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడేంటి బాగా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద పులులు, సింహాలు, ఇక క్రూర మృగాలన్నీ ఉన్నాయి అన్నమాట. బాగా దట్టమైనటువంటి పెద్ద అడవి. ఇక తర్వాత అసలు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తుందా ఏంటా అని చెప్పేసేసి ఒకసారి చూసి వద్దామని చెప్పేసి మళ్ళీ అడవికి వెళ్ళి ఒక చెట్టు చాటును నుంచొని చాటుగా చూస్తాడనమాట. ఏంటి ఏం చేస్తుంది అని చెప్పేసేసి. అక్కడ భార్య ఏం చేసిద్ది, ఒక రాయిని దేవుడిగా అనుకొని మనసులో ఆ రాయి దగ్గర కూర్చొని ఏడుస్తా కూర్చుండిద్ది. ఏమని ఏడ్చిద్ది, దేవుడా, నా భర్త ఇంత క్రూర మృగాలు తిరిగే అడవిలో తెలియక తీసుకొచ్చాడు, నన్ను మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఎక్కడున్నాను ఏంటో కూడా తెలియక. నా భర్త క్షేమంగా ఇంటికి వెళ్ళాడా లేదా, నా భర్త క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, అతను క్షేమంగా ఇంటికి వెళ్తే చాలు, నేను ఈ క్రూర మృగాలకి బలైపోయినా నేను సంతోషంగా నేను చనిపోతాను అని చెప్పేసేసి దండం పెట్టుకునిద్ది ఏడుస్తా. అట్లాగా ఇక తర్వాత అతను చూసి ఇక బాధపడతాడనమాట. ఏంటి ఇంత మంచి భార్యని నేను వదిలేసుకున్నాను ఎవరో కోసం అని చెప్పేసేసి బాధపడతాడు. ఇక బాధపడి ఇట్లా జరిగింది, ఎవరో కోసం ఇట్లా చేసుకున్నాను అని చెప్పేసేసి నిజంగా ప్రేమ ఏంటనేది తెలుసుకుంటాడు. అది నిజము, దానికి కాదని ఎవరు అంటల్లా, అట్లా చేయటం తప్పు. కానీ ఇది ఇక్కడ వచ్చేసేంటి, మగవాళ్ళు తెలుసుకోవాల్సిన నీతి అనమాట. అంటే ఇది అందరికీ కాదు, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సంబంధించి అనమాట ఇలాంటివన్నీ. అట్లా ఆడవాళ్ళల్లో చెడ్డవాళ్ళు కొంతమంది ఉంటారు అని చెప్పేసి మగవాళ్ళు మారాలి. చాలా బాగుంది ఈ స్టోరీ వచ్చేసి. అంటే ఈ ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు మారాలి, మగవాళ్ళు తెలుసుకోవాలి, అంతవరకు ఓకే. మరి కొంతమంది ఆడవాళ్ళు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారుగా, మరి వాళ్ళకు కూడా చెప్పాలిగా. చెప్పేటప్పుడు ఏదైనా సరే రెండు రకాలుగా చెబితే అటు ఇటు ఇద్దరికీ అర్థమైంది. మగాళ్ళల్లో కూడా చాలా తెలివిగల్లోళ్ళు ఉన్నారు. అంటే తెలిసి తెలియని అట్రాక్షన్లకు లోనై కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే చక్కగా ఆ కాపురంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా ఎక్కడో ఏదో దొరికిద్ది, ఎవరి దగ్గర ఏదో దొరికిద్ది అని చెప్పేసేసి ఉన్న జీవితాన్ని పాడు చేసుకొని మరి వాళ్ళెమ్మట వెళ్తున్నారు. ఏది మరి ఆ మగవాడి ప్రేమ కాటి చివరి దాకా వచ్చిద్దా? ఇప్పుడు ఈ ఆడదాని ఉంచుకున్న దాని ప్రేమ ఊరు చివరి దాకా కూడా రాదు, కట్టుకున్న దాని ప్రేమ కాటి చివరి దాకా వచ్చిద్ది. మరి ఉంచుకున్నోడి ప్రేమ కాటి చివరి దాకా వచ్చిద్దా? ఉంచుకున్నోడి ప్రేమ కూడా అంతేగా, ఊరు చివరి దాకా కూడా రాదు కదా. ఆ విషయం ఆడవాళ్ళకు కూడా చెప్పాలి కదా. ఏది ఏమైనా సరే మగాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఇద్దరు తప్పు అనేది చేయకూడదు. ఎవరికిచ్చిన లైఫ్లో ఎవరికిచ్చిన దాంట్లో ఉంటే హ్యాపీగా భార్యాభర్తలు అనేవాళ్ళు సుఖంగా బతకాలి. లేకపోతే మనసులు కుదరనప్పుడు, మరీ అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడు ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకాలి. అంతేకాని ఎవరైనా సరే, ఒక్క ఆడమనిషే కాదు, ఆడవాళ్ళల్లో అందరినీ అంటల్లా. అలా కొంతమంది గురించి ఇలా స్టోరీలు ఎట్లాగైతే చెప్పారో వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే వీళ్ళని చూసేంటి మగవాళ్ళు చాలా వరకు కూడా ఈ రోజుల్లో చాలా తెలివితేటలుగా ఉంటున్నారు.
చాలా వరకు మగాళ్ళు తెలుసుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారు. కానీ ఎక్కడో 100లో 1 2 ఉంటున్నారు భార్యా పిల్లల్ని వేధించే వాళ్ళు. ఈ రోజుల్లో 98% చాలామంది బాగానే చూసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు ఈ రోజుల్లో కొంతమంది చాలా వరకు తొందరపడుతున్నారు. చాలా వరకు తొందరపడి వాడు మధ్యలో వచ్చిన వాడెవడో, దారిని పోయేవాడెవడో శాశ్వతం అని చెప్పేసుకొని ఉన్నటువంటి బంధాలను చేతులారా దూరం చేసుకొని నరకం అనేది అనుభవిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఉంచుకున్న దాని ప్రేమ ఎట్లాగైతే ఊరు చివరి దాకా కూడా రాదో, ఉంచుకున్నోడి ప్రేమ ఊరు చివరి దాకా కాదు కదా, కనీసం ఆ గడప దాకా కూడా రాదు. అది మీరు కూడా అర్థం చేసుకోండి. మగవాళ్లే కాదు కళ్ళు తెరుచుకోవాల్సింది, ఆడవాళ్ళు కూడా తెరుచుకోవాలి. ఆ మగాడికి ఆ పిల్లల మీదే ఉంటుంది. ఎవరినన్నా దారిలో వాళ్ళని నమ్ముకొని గనక మీరు గనక రాంగ్ స్టెప్ వేశారంటే మీరు కూడా దేనికి పనికి రాకుండా పోతారు. కట్టుకున్నోడు ప్రేమే వచ్చింది కాటి చివరి దాకా. ఆడదానికైనా సరే, ఒక్క పెళ్ళానికే కాదు, ఆడి పెళ్ళానికే కాదు, మీ మొగుడు ప్రేమ కూడా మీకు కాటి చివరి దాకా వచ్చింది. ఉంచుకున్నోడు ప్రేమ కాటి చివరి దాకా రాదు, మాట చివరి దాకా కూడా రాదు. అది మీరు ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇద్దరూ తెలుసుకోవాలన్నమాట. ఎవరైనా సరే ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటారు. మన లైఫ్ కన్నా ఇంకొకరి లైఫ్ బెటర్గా ఉందని చెప్పి వాళ్ళ లైఫ్లోకి మనం వెళ్ళాలని చూశారనుకో, వాళ్ళని ఎక్కడ పడేయాలో కూరలో కరివేపాకు నన్ను తీసేసి ఆ కంచం పక్కన పడేస్తారు. కానీ మిమ్మల్ని ఎక్కడ పడేయటానికి కూడా అసలు ఆ ఆస్కారం అనేది లేకుండా ఆ కరివేపాకు కన్నా కూడా హీనంగా అయిపోయింది బతుకు. కాబట్టి మగాళ్ళు కూడా మారండి. కాకపోతే మగాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా మారాలి. ఆడవాళ్ళకి చాలా మందికి తెలియక రాంగ్ స్టెప్పులు వేస్తున్నారు. మగాళ్ళు చాలా వరకు తెలుసుకున్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఇంకా ఎవరన్నా తెలుసుకున్న వాళ్ళు ఉంటే మగాళ్ళు మారండి, ఆడవాళ్ళు మారండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఎప్పటికైనా చివరి దాకా కలకాలం ఉండేటటువంటి రిలేషన్ ఏదన్నా ఉందంటే అది భార్యాభర్తల బంధం ఒక్కటే. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చివరి దాకా వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకొని ఇంకా తెలిసి తెలియక ఎవరన్నా నిర్ణయాలు తీసుకొని తొందరపడే వాళ్ళు ఎవరన్నా, తొందరపడాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా మారండి. అది అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.